8లో 28వ చీఫ్ జస్టిస్ మాయావతి 12 ఎమ్మెల్యేలు బయటకు వచ్చినప్పుడు అనర్హత వేటు వేసి ఏ విధంగా పనిష్మెంట్ ఇచ్చారో అలాగా మన తెలుగు రాష్ట్రాల్లో మన దేశంలో ఇప్పుడు ఎందుకు చేయట్లేదు 10th షెడ్యూల్ ప్రకారం వాళ్ళు అనర్హులే కదా ఒక పార్టీ నుంచి పోటీ చేసి ఇంకో పార్టీలో చేరడం అన్నది చట్టవిరుద్ధమే కదా అలాగే 9000 కోట్లు దోపిడీ 9000 కోట్లు ఎలక్షన్ కమిషన్ సీజ్ చేసింది అన్నారు ఓకే గోల్డ్ క్యాష్ మరి సీజ్ చేయందంతా 9 లక్షల కోట్లు కదా 1% సీజ్ చేస్తే అంటే 100 బిలియన్ కదా ఎక్కడి నుంచి వస్తుంది డబ్బు వాళ్ళు ఎందుకు 5-10 సంవత్సరాలు డిస్క్వాలిఫై చేయకూడదు ఇలాగ 12 ప్రార్థనలు పెట్టి వాదనలు వినిపిస్తే డాక్టర్ పాల్ చాలా బాగుంది మీరు చాలా బ్రిలియంట్ మంచి ఐడియాలు ఎలా వస్తాయి మీకు అని అన్నారు కానీ మేమేమీ చేయలేమని చేతులు ఎత్తేశారు కోర్టులే అదే వాదనలు ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ప్రత్యేక హోదా వల్ల రాష్ట్రానికి లాభం ఏంటి 6 కోట్లు బెనిఫిట్లు ఎలా పొందుతారు ఇప్పుడే కోర్టు 17లో వాదనలు వినిపించి వచ్చారు జస్టిస్ నరేంద్ర గారు కోర్టు 17లో సెకండ్ మోస్ట్ సీనియర్ జస్టిస్ graciously heard the matter in detail until 4 p.m. and given the opportunity for Andhra Pradesh చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక హోదా కావాలా వద్దా అడిగాను వారి అడ్వకేట్ అక్కడ ఉంటుండగే చంద్రబాబు నాయుడు గారు మీకు ప్రత్యేక హోదా రాష్ట్రానికి కావాలా వద్దా మీరు ఎందుకు కౌంటర్ ఫైల్ చేయట్లేదు చంద్రబాబు నాయుడు గారు తెలివైన ఆయన కదా ఖజానా అంతా ఖాళీ అయిపోయిందని స్వర్గం అయిపోయింది కోర్టు తెలుగులో జడ్జి గారు మాట్లాడారు నేను మాట్లాడానని మరి ఖజానాలో డబ్బులు లేవన్నప్పుడు ప్రత్యేక హోదా ద్వారా కదా డబ్బులు వస్తాయి ప్రత్యేక హోదా ద్వారా కదా కంపెనీలు వస్తాయి ప్రత్యేక హోదా ద్వారా కదా లక్షల మంది కోట్ల మందికి ఉద్యోగాలు వస్తాయి ప్రత్యేక హోదా అంటే అర్థం ఏంటి కొత్తగా వచ్చిన కంపెనీలు గవర్నమెంట్కి ట్యాక్స్ పన్ను కట్టవసరం లేదని ఇప్పుడు 198 కంపెనీలు రావడానికి సిద్ధంగా ఉన్నారని పెడితే అది ప్రొడ్యూస్ చేయమన్నారు డిసెంబర్ 11వ తారీఖు ఈ లోపుని బీజేపీ గవర్నమెంటు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు ప్రత్యేక హోదా ఇస్తారా ఇవ్వరా చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక హోదా కావాలా వద్దా దీని మీద హైలైట్స్ అడిగారు అప్పుడు వరకు ప్రత్యేక హోదా కావాలని జగన్మోహన్ రెడ్డి ఫైట్ చేశాడు ఎంపీలు గెలిచిన తర్వాత నోరు మూసుకొని ఆయన ఉన్నాడు ప్రత్యేక హోదా కావాలని చంద్రబాబు నాయుడు గారు అన్నారు తెస్తామని అప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఇస్తామన్నారు బీజేపీ వాళ్ళు ఇస్తామన్నారు అందరూ దొంగ మాటలే ఆ చట్ట ప్రకారం ఇవ్వాలని కోర్టు అడిగారు ఇవ్వాలి పార్లమెంట్లో బిల్లు పెట్టారా లేదా పార్లమెంట్లో ప్రామిస్ చేశారా లేదా యువర్ ఆనర్ దెర్ ఈజ్ ఎ వర్బల్ contract there is a written contract here it is not a political comments made outside the parliament in the parliament itself then Congress government and BJP government one promised 5 years one promised 10 years and why they are backing off because they are breaking the constitution ninna constitution day ayundi constitution manam enduku నెరవేర్చట్లేదు ఎలక్షన్స్ ఎలాగ నడపాలి అనేది అంబేద్కర్ గారు కాన్స్టిట్యూషన్లో ఉంది 10th షెడ్యూల్ ఏంటి కాన్స్టిట్యూషన్ ఆర్టికల్ 14, 19, 21 ఏంటి కాన్స్టిట్యూషన్ ఆర్టికల్ 25, 26 రిలీజియస్ తిరుపతి దేవస్థానం తిరుపతి పూజారులు ఎందుకు నడుపుకోకూడదు చర్చిలు పాస్టర్లు నడిపినట్టు ములానాలు మార్స్కలు నడిపినట్లు ఇవన్నీ కాన్స్టిట్యూషన్లో ఉన్నాయి మనం పాటిస్తున్నామా అంటే క్వశ్చన్ మార్క్ నేనేమంటాను పాటించట్లేదు నా దగ్గర రుజువులు ఉన్నాయి అయితే ఆనరబుల్ హైకోర్టు ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఈరోజు నెంబర్ 1 నా ఎలక్షన్ పిటిషన్లో 11 గంటలకి టైం ఇచ్చారు ఆర్గ్యుమెంట్స్ విన్నాను మరలా జనవరి 8కి డేట్ వేశారు ఎందుకంటే నేను మళ్ళీ డిసెంబర్ 23 నుంచి జనవరి 3 వరకు విదేశాల్లో ఉంటాను కనుక అప్పుడు వరకు ఇక్కడే ఉంటున్నాను ఎక్కడ ఇప్పుడు అమెరికా వెళ్ళాను 1 వీక్లో వచ్చేసాను
రాత్రి పగలు తెలుగు రాష్ట్రాలు దేశంలోనే ఉంటున్నారు. రైతుల కొరకు ఫైట్ చేసాం, గెలిచాం. ఈరోజు మరలా స్టీల్ ప్లాంట్ సీక్రెట్గా అమ్మేద్దామని ఎంత కుట్ర చేశారు. నేను పార్టీ ఇన్ పర్సన్కి చెప్పకుండా నేను కోర్టు 2లో ఉన్నాను. కోర్టు 1లో సీజే ముందు ఆర్గ్యుమెంట్స్ జరిగాయి. అక్కడ లాయర్స్ వచ్చి సార్ మీ మ్యాటర్ వచ్చిందంటే, అరే నాకు ఇన్ఫర్మేషనే లేదే. ఎంత దొంగలు ఈ గజ దొంగలు. నేను వెంటనే వెళ్ళి ఆర్గ్యుమెంట్స్ని ఆపి అడిగాను, ఆనరబుల్ సీజే ప్లీజ్ స్పేర్ మీ ఫ్యూ మినిట్స్. ఎస్ వెయిట్ అన్న టైం ఇచ్చారు. హౌ కెన్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆర్ స్టీల్ ప్లాంట్ సెల్ అవర్ ప్రాపర్టీ? ఆపరేషన్ సక్సెస్, పేషెంట్ డెడ్ యువర్ ఆనర్, ఆల్ ఆర్గ్యుమెంట్స్ వింటున్నారు. ఎవరు? గవర్నమెంటు అమ్ముతానన్నది, స్టీల్ ప్లాంట్ అమ్ముతానన్నది. అమ్మడానికి వాడేవాడు, కొనడానికి వీడెవడు? రాష్ట్ర గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ఆపట్లేదు స్టీల్ ప్లాంట్ని అమ్మకుండా? ఏమి డీల్ అయింది వీళ్ళతోని, కొనుక్కున్నోళ్ళతోని అమ్మినోళ్ళతోని? ఎన్ని వందలు, ఇది 8 లక్షల కోట్ల ఆస్తి కదా. మరలా దేవుని కృపలో ఈరోజు మరలా వాదనలు వినిపించి రైతుల తరపుని, ఎంప్లాయీస్ తరపుని, తెలుగు ప్రజల తరపుని ప్రత్యేక హోదా ఏ విధంగా మనకు డైరెక్షన్ వచ్చిందో ఇమ్మని, కౌంటర్ ఫైల్ చేయమని, అలాగే స్టీల్ ప్లాంట్ అమ్మకాన్ని కూడా ఈరోజు మరొకసారి మార్చి 12, ఏప్రిల్ 6, సెప్టెంబర్, జూలై, సెప్టెంబర్ 25, మరలా ఈరోజు నవంబర్ 27. సో మీడియా మిత్రులారా, 1 గంటకు వస్తానన్నా 4:30కు వచ్చినా మీరు వెయిట్ చేసినందుకు నా హృదయపూర్వక వందనాలు. ఎందుకంటే కొంతమంది వెళ్ళిపోయినా మీరు ఈ వీడియోని షేర్ చేయండి. రండి, రాష్ట్రాన్ని కాపాడుకుందాం, దేశాన్ని కాపాడుకుందాం, అభివృద్ధి చేసుకుందాం. ఆత్మహత్యలు చేసుకోకండి. మంచి రోజులు వచ్చాయి. నేను మీతో ఉన్నాను.